సో ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఏంటంటే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ బుక్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్, కన్వెన్షన్స్ ని ఫాలో అయ్యి ప్రిపేర్ చేస్తున్నాము అనేది అజంప్షన్ అంట. సో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ డిఫైన్ the assumptions on which the financial statements of the business entity are prepared. ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్స్ ని, ఆ ప్రిన్సిపల్స్ ని అండ్ కన్వెన్షన్స్ ని ఫాలో అవుతూ వాటిని ప్రిపేర్ చేస్తాం అనేది అజంప్షన్. అర్థమవుతుందమ్మా? అండ్ ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్స్ అన్నా, ప్రిన్సిపల్స్ అన్నా, కన్వెన్షన్స్ అన్నా ఇంటర్చేంజబుల్ గా వాడచ్చు. అన్నిటిలో ఒకటే మీనింగ్. ఓకేనమ్మా? అకౌంటింగ్ కాన్సెప్ట్ ఆర్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఆర్ అకౌంటింగ్ కన్వెన్షన్, those are synonyms or interchangeably used in our accounting terminology. మన అకౌంటింగ్ వరకు కూడా వాటిని ఇంటర్చేంజబుల్ గా వాడచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ అనొచ్చు, లేదు సపరేట్ ఎంటిటీ ప్రిన్సిపల్ అనొచ్చు. ఆల్రెడీ కన్వెన్షన్ అంటే ఏంటంటే అమ్మా అక్కడ ఫాలో అయ్యే ట్రెడిషన్. సో బిజినెస్ వాళ్ళు అందరూ ఫాలో అయ్యే ట్రెడిషన్ ఏంటి? సపరేట్ లీగల్ ఎంటిటీ. అర్థమవుతుందా? సో దోస్ కెన్ బి ఇంటర్చేంజబుల్లీ యూజ్డ్. మీరేం మళ్ళీ దాని సపరేట్ గా డెఫినేషన్లు, ఓకేనా, సపరేట్ గా థియరీలు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, చెప్పిన హెడ్డింగ్ లో ఉన్న కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్, కన్వెన్షన్స్ ఫాలో అవుతూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నాము అంతే. అక్కడికి నేర్చుకోవాలి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఆర్ ద డిఫరెంట్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ widely used by the organization. The following are the different accounting concepts widely used by the organization. And the number 1, సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఖచ్చితంగా వీటిని ఇప్పుడు చెప్పుకోబోయే కాన్సెప్ట్స్ ని ఫాలో అవుతారు, అవే ప్రిపేర్ చేస్తారని చెప్పుకున్నాం కదమ్మా. సో అందులో నెంబర్ 1 ఫస్ట్ది సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్. సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ ఆర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ ఆర్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అందులో రాసుకోండి. ఇట్ స్టేట్స్ that business enterprise is a separate identity. It states that business enterprise is a separate identity apart from its owner. Next, continuation. The business transactions are recorded in business books. Sir, mali repeat cheyanడి sir. It states that Sir. business enterprise is a separate entity or separate identity apart from its owner. Apart from its owner. Next, continuation. The business transactions are recorded in the business books. The business transactions are recorded in the business books, and owner's transactions are recorded in his personal books. The personal books are capital account, and drawings account.
క్యాపిటల్ అకౌంట్ అండ్ డ్రాయింగ్స్ అకౌంట్. సో నార్మల్గా ఇప్పటివరకు కొత్తగా ఎవరైతే వింటున్నారో అకౌంటింగ్ ని, వాళ్ళు ఇప్పటివరకు ఉండే అజంప్షన్ ఏంటంటే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ సెటప్ చేస్తే ఎవరైతే బిజినెస్ సెటప్ చేసిన ఓనర్ ఉన్నాడో ఆ ఓనర్ ఈజ్ ఈక్వల్ టు బిజినెస్ అనుకుంటారు. అంటే ఏంటి, ఓనర్ బిజినెస్ ఇద్దరు ఒకటే అనుకుంటారు. అవునమ్మా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా షాప్ కానీ ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ఏదో కంపెనీ కానీ పెట్టామనుకో, ఏమనుకుంటాం మనం, నాదే బిజినెస్, నేను బిజినెస్ ఒకటే. మనం ఎవరైతే బిజినెస్ పెట్టారో వాళ్ళు ఏమంటారు, ఓనర్ ఆర్ ప్రొపరైటర్. ఓకేనా? ఆ ఓనర్ ఆ బిజినెస్ ఇద్దరు ఒకటే అనుకుంటారు, కానీ ఇద్దరు ఒకటే కాదు. ఓకేనమ్మా? సో బిజినెస్ సపరేట్ అండ్ ఓనర్ సపరేట్. అర్థమవుతుందమ్మా? సో ఓనర్ వేరు, బిజినెస్ వేరు అని చెప్పే కాన్సెప్ట్ సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్. ఏం చెప్తుంది చూద్దాం. ఇట్ స్టేట్స్ దట్ బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఈజ్ ఎ సెపరేట్ ఐడెంటిటీ అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ ఓనర్. ఓనర్ తో కంపేర్ చేస్తే బిజినెస్ అనేది వేరు. ఓనర్ కి బిజినెస్ కి ఎలాంటి సంబంధం లేదు, ఇద్దరు సపరేట్ పీపుల్. అర్థమవుతుందమ్మా? ఇంకా డీప్ గా ఆలోచిస్తే దాన్ని ఎలా ఆలోచించాలంటే, ఓనర్ బిజినెస్ కి మనీ ఇచ్చినట్టు, ఇచ్చిన మనీతో బిజినెస్ ట్రేడ్ చేసి ఆ వచ్చిన ప్రాఫిట్ ని ఓనర్ కి ఇస్తుంది, అంతే, అక్కడ వరకే. అంతేగాని ఓనర్ బిజినెస్ ఇద్దరు ఒకటే, సో అలా రికార్డ్ చేయడానికి లేదు. కాబట్టి బిజినెస్ బుక్స్ లో ఏం రికార్డ్ చేయాలని చూడండి. ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డ్ ఇన్ ద బిజినెస్ బుక్స్ లో ఓన్లీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయాలి. ఓకేనమ్మా? అండ్ సపరేట్ గా ఓనర్ సంబంధించినవి పర్సనల్ బుక్స్, ఫ్యూచర్ లో పర్సనల్ అకౌంట్స్ నేర్చుకుంటామమ్మా. సో ఆ పర్సనల్ బుక్స్ రికార్డ్ చేస్తాం. ఏంటది, ఓనర్ సంబంధించిన క్యాపిటల్ అకౌంట్ అండ్ ఓనర్స్ తీసుకెళ్ళిపోయే డ్రాయింగ్స్ అంటే ఏంటంటే, ఓనర్ బిజినెస్ తీసుకెళ్ళిపోయే అమౌంట్ ఏమంటామో డ్రాయింగ్స్. సో ఓనర్ గానీ బిజినెస్ లో అమౌంట్ పెడుతుంటే దాన్ని ఏమంటారంటే క్యాపిటల్ అంటారు. ఓనర్ బిజినెస్ లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఏ డబ్బుతో అయితే బిజినెస్ స్టార్ట్ చేస్తారో దాన్ని ఏమంటామో క్యాపిటల్. బిజినెస్ నుంచి ఓనర్ అయినా తీసుకెళ్ళిపోతాడు అమౌంట్, దాన్ని డ్రాయింగ్స్ అంటారు. సో వీటికి సపరేట్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి తప్ప బిజినెస్ ట్రాన్సాక్షన్స్ లో వాటిని ఇంక్లూడ్ చేయకూడదు. సో అదే చెప్తున్నాడు, ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ బిజినెస్ బుక్స్ అండ్ ఓనర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ హిస్ పర్సనల్ బుక్స్. ద పర్సనల్ బుక్స్ ఆర్ క్యాపిటల్ అకౌంట్స్ అండ్ డ్రాయింగ్స్. సో ఈ కాన్సెప్ట్ బిజినెస్ వేరు ఓనర్ వేరు అని చెప్పే కాన్సెప్ట్ ఏమంటామమ్మా, సెపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్. ఓకేనా? నెక్స్ట్ second concept or second principle or second convention which are interchangeably used. Okay na? So రాసుకున్నాం, money measurement concept. సెకండ్ కాన్సెప్ట్ పేరు ఏంటి, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. సో అందులో రాయండి, as per this concept only those transactions which are measured in terms of money are recorded. As per this concept, only those transactions which are measured in terms of money are recorded. సో మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదమ్మా, చాలా సింపుల్ గా చెప్పారు. ఏంటి,
ఏ ట్రాన్సాక్షన్స్ అయితే మనీలో క్వాంటిఫై చేయగలరో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మనీలో చెప్పగలరో ఆ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేయండి. సో దేన్నైతే మనం మనీ రూపంలో చెప్పలేమో వాటిని మీరు బిజినెస్ బుక్స్ లోకి తీసుకురావద్దు అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఎంప్లాయీ చాలా స్కిల్ఫుల్ గా, చాలా మంచి స్కిల్ ఉంది, చాలా లాయల్ గా పనిచేస్తాడు. వాటిని మనం తీసుకొచ్చి బిజినెస్ బుక్ లో రాయగలవా? రాయలేము. దాన్ని మన లిమిటేషన్స్, ముందు చాప్టర్ లో లిమిటేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ లో కూడా నేర్చుకున్నాం, అవునా? సో దోస్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మాత్రం రికార్డ్ చేయండి. అదేందమ్మా? నెక్స్ట్ సెకండ్ వన్, పీరియాడిసిటీ కాన్సెప్ట్. సో ఫస్ట్ separate entity concept, second money measurement concept, and third concept periodicity concept. సార్ ఫస్ట్ ఇది సెపరేట్ ఐడెంటిటీయా సార్? Entity ENTITY, Ah, separate okay. entity concept. ఓకే సార్. Next periodicity concept. అందరూ రాసుకోండి. It is called a concept of definite accounting period. DEFINITE, definite accounting period. As per this concept, the life of the business is divided into parts. As per this concept, the life of the business is divided into parts. మళ్ళీ ఫస్ట్ చెప్తున్నామా, it is called a concept of definite accounting period. As per this concept, the life of the business is divided into parts. Next, continuation. Generally, one part refers to 1 year. Generally, one part refers to 1 year, which is calculated from 1st April to 31st March of next year. Which is calculated from 1st April to 31st March of next year. ఓకేనమ్మా? సో పీరియాడిసిటీ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లైఫ్ స్పాన్ ఈ లైన్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసింది 1/1/2001 లో స్టార్ట్ చేసాను అనుకుందాం. సో 2001 నుంచి నేను బిజినెస్ 1 అంటే 1st January 2001 నుంచి స్టార్ట్ చేసి నేను బిజినెస్ 1st January 2021 వరకు చేశాను. ఓకేనమ్మా? సో ఎన్ని ఇయర్స్? దగ్గర 20 years. సో ఫస్ట్ 2001 నుంచి 2021 ఎప్పుడైతే చేశానో, ఈ మధ్యలోని ఎన్ని ఇయర్స్ ఉన్నాయో అన్ని ఇయర్స్ కి ఒకసారి ప్రాఫిట్ లాస్ ఫైండ్ చేస్తాను నేను. అలా ఫైండ్ చేయొచ్చా? సో ఈ 20 years కి కలిపి ఒకసారి ప్రాఫిట్ లాస్ ఫైండ్ చేయకూడదు. ఏమంటున్నాడమ్మా?
ఈ లైఫ్ స్పాన్ ఆఫ్ ద ఇయర్ ఏం చేయమంటున్నాడు, పార్ట్ చేయమంటున్నాడు. సో ఈచ్ పార్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఏంటంట 1 ఇయర్. సో అంటే ఎన్ని పార్ట్స్ అవుతుంది, 20 పార్ట్స్ అవ్వాలంటే 20 ఇయర్స్. అర్థమవుతుందా? అండ్ ఇంకోటి, ఈ 1 ఇయర్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి అంటే 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు. అర్థమవుతుందా? అంటే ఎవ్రీ ఇయర్ ప్రోగ్రెస్ మనం ఎప్పటి నుంచి చూసుకోవాలి, 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ పర్సన్ అనుకోమా, డేట్ ఆఫ్ బర్త్ నుంచి నెక్స్ట్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ వరకు ఏం చేస్తాం, ప్రోగ్రెస్ ఏమో చూసుకుంటాం. అంటే ఒక బర్త్డే అయితే ఓకే, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమన్నా మార్పు ఉందో లేదో చూసుకుంటాం. ఓకేనా, మనీ పరంగా కానీ చదువు పరంగా కానీ ఎనీథింగ్. అలాగే లేదు, నార్మల్ ఒక అకాడమిక్ ఇయర్ అనుకుందాం. అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, ఫర్ ఎగ్జాంపుల్ జూన్ అనుకుందాం. జూన్ 2, 1st జూన్ 2. మీరు ఏప్రిల్లోనో మేలోనో రాస్తారు అనుకుందాం. సో మే అనుకుంటే 31st మే. ఓకేనమ్మా, అదొక 1 ఇయర్. ఈ 1 ఇయర్లో మనం అకాడమిక్ ప్రోగ్రెస్ చూసుకుంటాం. ఇన్ ద సేమ్ వే బిజినెస్ లో ప్రోగ్రెస్, ప్రాఫిట్ ఆర్ లాస్ చూసుకుంటే ఎప్పటి నుంచి అంటమ్మా, 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్. ఈ 1 ఇయర్ ఏమంటామా, పీరియాడిసిటీ కాన్సెప్ట్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ షుడ్ ఎవాల్యుయేట్ ఇట్స్ ప్రోగ్రెస్ ఇన్ ద టైమ్ స్పాన్ ఆఫ్ దిస్ 1 ఇయర్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 1st ఏప్రిల్ టు 31st మార్చ్. ఓకేనమ్మా, సో వీటిని ఏమంటాం మనం, ఫైనాన్షియల్ ఇయర్స్ అంటాం. అర్థమవుతుందా? ఇది పీరియాడిసిటీ కాన్సెప్ట్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. అండ్ నెక్స్ట్ వన్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. గోయింగ్, GOING, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఇవన్నీ ఆల్రెడీ సిఏ ఫౌండేషన్ లో అందరికీ తెలుసమ్మా. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటాం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుంటారు మీరు. సెకండ్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. సో గుర్తు తెచ్చుకోవాలి అవన్నీ. సో గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఎంఈసి ఫస్ట్ ఇయర్ కొంచెం కొత్తగా ఉంటుంది, కంగారు పడకండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ మనం సమ్స్ చేసినప్పుడు డిస్కస్ చేస్తాము. ఓకేనా? సో గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ లో రాయండి అమ్మా. The financial statements are normally prepared. The financial statements are normally prepared on the assumption that an enterprise is a going concern. An enterprise is a going concern, and it will continue in operation, for the foreseeable future. For the foreseeable, FORSEABLE, foreseeable future. Foreseeable spelling FORESEABLE. Sorry, foreseeable, FORESEABLE, foreseeable future, FUTURE, foreseeable future, FUTURE. Full stop, continuation. Assets and liabilities are recognized. Assets and liabilities are recognized because of going concern concept.
బికాస్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. సో గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఏం చెప్తుందమ్మా, మనం పీరియాడిసిటీ కాన్సెప్ట్ ప్రకారం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ అకౌంట్స్ కానీ 1 year కి ప్రిపేర్ చేసినప్పటికీ, అంటే ఎప్పటి నుంచి 1st April నుంచి 31st March వరకు ప్రిపేర్ చేసినప్పటికీ మైండ్ లో ఉండే అజంప్షన్ ఏంటంటే ఆ 31st March కి బిజినెస్ క్లోజ్ చేస్తున్నట్టు కాదు, మళ్ళీ నెక్స్ట్ డే 1st April మళ్ళీ ఓపెన్ అవుతుంది, మళ్ళీ అకౌంట్స్ మళ్ళీ ఓపెన్ చేస్తాము. అంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్ మాత్రమే మనం ఏం చేస్తామమ్మా, ఈ పీరియాడిసిటీ కాన్సెప్ట్ పెట్టుకున్నాం. కానీ ఫోర్సియబుల్ అంటే మనం ఇప్పట్లో ఒక 20 years 25 years మనకు ఓపుకున్నంత వరకు కూడా మన బిజినెస్ ఇలాగే కంటిన్యూ చేస్తాము, దాన్ని ఎక్కడ కూడా కట్టేల్ చేయడం అంటే క్యాన్సిల్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ జరగదు అన్న అజంప్షన్ లోనే ఉండాలి బిజినెస్ ఎప్పుడు. అండ్ ఆ అజంప్షన్ మన మైండ్ లో ఉంటది కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ని లయబిలిటీస్ ని కొనడం అమ్మడం చేస్తున్నాం. అర్థమవుతుందమ్మా? లేదు 1 year కి అనుకో అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిల్డింగ్స్ ఫర్నిచర్ అవన్నీ తీసుకుంటామా, బికాస్ విల్ యూజ్ దెమ్ ఫర్ ఫోర్సియబుల్ ఫ్యూచర్ ఇన్ అవర్ బిజినెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రేడింగ్ కానీ, ఓకేనా, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేస్తాం కాబట్టి ఆ అసెట్స్ ని లయబిలిటీస్ మనం క్రియేట్ చేస్తున్నాము. సో ఓన్లీ ఫర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం ఎప్పటి నుంచి 1st April నుంచి 31st March, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1st April నుంచి 31st March వరకు మళ్ళీ ఏం ప్రిపేర్ చేస్తాం, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. అలా ఎన్ని ఇయర్స్, ఫోర్సియబుల్ ఫ్యూచర్. అర్థమవుతుందమ్మా? సో బిజినెస్ అనేది ఈ రోజు స్టార్ట్ అయ్యి 1 year కో లేదా 6 months కో క్లోజ్ చేస్తాం అజంప్షన్ ఉండకూడదు. అది ఎప్పుడు ఏంటమ్మా, గోయింగ్ కన్సర్న్, ఇంకా అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది అన్న అజంప్షన్ తోటి మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని 1st April 31st March క్లోజ్ చేస్తాం, మళ్ళీ 1st April ఓపెన్ చేస్తాం నెక్స్ట్ ఇయర్, మళ్ళీ 31st March క్లోజ్ చేస్తాం, మళ్ళీ 3rd year 1st April కి మళ్ళీ ఓపెన్ చేస్తాం బుక్స్. అర్థమవుతుందమ్మా? నేను అంటుంది డైలీ బిజినెస్ నార్మల్ రన్ అయిపోతుంది, నేను అంటుంది బుక్స్ లో అకౌంట్స్ లో 1st April to 31st March అనేది పీరియాడిసిటీ కాన్సెప్ట్. కానీ నార్మల్ గా ఒక మనకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ ఏ అజంప్షన్ మీద ప్రిపేర్ చేస్తామమ్మా, ఇప్పుడు అకౌంట్స్ క్లోజ్ చేసిన మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఓపెన్ చేస్తాము. సో ఈ కాన్సెప్ట్ ఏమంటామా, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. బిజినెస్ ఎప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది తప్ప స్టాప్ అవ్వదు. అర్థమవుతుందా? నెక్స్ట్ కాన్సెప్ట్ కాస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా కాస్ట్ కాన్సెప్ట్. As per this concept, cost, COST, cost concept. As per this concept, the value of the asset. As per this concept, the value of the asset is to be determined. As per this concept, the value of the asset is to be determined on the basis of historical cost. On the basis of historical cost, that is acquisition price. That is acquisition price. Cost concept amma. As per this concept, the value of the asset is to be determined on the basis of historical cost, that is acquisition price. సో కాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే అమ్మా, బ్యాలెన్స్ షీట్ లో అసెట్స్ ఉంటాయి కదా, ఆ అసెట్స్ మనం ఎంతకైతే కొన్నాము ఆ రేటుకి మాత్రమే ఏం చేయాలంట, కంటిన్యూ చేసుకుంటూ రావాలంట. ఆ రేటుకి మాత్రం మనం ఏం చేయాలి, రికార్డ్ చేయాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం అసెట్ కొనడానికి ఒక 1 lakh అయిందనుకో అమ్మా, అది నాకు ఏ వైజాగ్ లోనో చెన్నై నుంచో రావాలి. సో దానికి అయ్యే కాస్ట్ కూడా ఏమైపోవాలి, దానికి యాడ్ అయిపోవాలి. ఒక 50,000 నాకు ఆ ట్రావెలింగ్ కాస్ట్ అయింది. సో టోటల్ కాస్ట్ ఎంత అయింది, నా అసెట్ కాస్ట్ 1 lakh,
50,000 నా బ్యాలెన్స్ షీట్ లో అసెట్ ఎప్పటికీ ఎలా చూపించాలమ్మా 1,50,000 చూపిస్తూనే రావాలి. ఎంతకైతే ఎక్వైర్ చేసామో ఆ ప్రైస్ కి ఎక్విజిషన్ కాస్ట్ కి బ్యాలెన్స్ షీట్ లో చూపించాలని చెప్తున్నాడు. కాస్ట్ కాన్సెప్ట్ అది. ఓకేనా? నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా, ఎక్రూవల్ ఆర్ మెర్కంటైల్ కాన్సెప్ట్. ఎక్రూవల్ ఆర్ మెర్కంటైల్, MERCANTILE, ఎక్రూవల్ ఆర్ మెర్కంటైల్ కాన్సెప్ట్. ఓకేనా? సార్ ఒకసారి మళ్ళీ స్పెల్లింగ్ చెప్పండి సార్. MERCANTILE. ఓకేనమ్మా? ఎక్రూవల్ ఆర్ మెర్కంటైల్ కాన్సెప్ట్. ఎక్రూవల్ ఆర్ మెర్కంటైల్ కాన్సెప్ట్. Or accrual or mercantile concept. అందులో రాసుకోండి. Okay. As per this concept, expenses are recognized. As per this concept, expenses are recognized whenever they are incurred. And incomes are recognized whenever they are earned. And incomes are recognized whenever they are earned. Full stop, continuation. All credit transactions, comma, outstandings, comma, advances, are recorded. All credit transactions, outstandings, comma, advances are recorded because of accrual concept. ఒకసారి రిపీట్ చేయండి సార్ ఫుల్ సెంటెన్స్. As per this concept, expenses are recognized whenever they are incurred, and incomes are recognized whenever they are earned. Next, all credit transactions, outstandings, and advances are recorded because of accrual concept. సో 2 types of concepts ఉన్నాయి నార్మల్ గా అయితే. క్యాష్ కాన్సెప్ట్, క్రెడిట్ కాన్సెప్ట్ అని రెండు ఉంటాయి. క్యాష్ అంటే ఏంటంటే నేను ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే క్యాష్ ఎప్పుడైతే నాకు అమౌంట్ వస్తుందో అప్పుడే రికార్డ్ చేస్తాను. క్యాష్ ఎప్పుడైతే పేమెంట్ చేస్తానో అప్పుడే రికార్డ్ చేస్తాను. కానీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ముందు గూడ్స్ తీసుకెళ్ళిపోతాను, ఆ తర్వాత అమౌంట్ ఇస్తానని చెప్తాను. ఓకేనా? సో అలాంటప్పుడు నాకు ఏమవుతుంది, కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కొన్ని ఇన్కమ్స్ కూడా ఉంటాయి. ఐ మీన్ పర్చేజెస్, సేల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడైతే నాకు ఎక్స్పెన్స్ అయిందో నేను అప్పుడు రికగ్నైజ్ చేస్తాను. నాకు డబ్బులు వచ్చినా రాకపోయినా, నేను డబ్బులు కట్టినా కట్టకపోయినా. ఎప్పుడైతే నాకు ఇన్కమ్ వచ్చిందో అది నా ఇన్కమ్, ఇంకా రాకపోయి ఉండొచ్చు, నాకు అమౌంట్ మనీ రూపంలో రాకపోయి ఉండొచ్చు, కానీ అది కరెంట్ ఇయర్ ఇన్కమ్ మాత్రమే. సో కరెంట్ ఇయర్ ఇన్కమ్ నేను ఏం చేయాలి, వచ్చినా రాకపోయినా రికార్డ్ చేస్తాను. దాన్ని ఏమంటారమ్మా, ఎక్రూవల్ కాన్సెప్ట్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఎంఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అర్థం కాదమ్మా, సిఏ ఫౌండేషన్ వాళ్ళు అబ్జర్వ్ చేయండి. ఒకసారి P&L అకౌంట్ లోని మనం ఏం చేస్తాం,
ఎక్స్పెన్సెస్ ని ఇన్కమ్స్ ని రికార్డ్ చేసినప్పుడు కరెంట్ ఇయర్ టోటల్స్ ని రికార్డ్ చేస్తాం, మనకు వచ్చినా రాకపోయినా. అవునా కదా? అలాగే మనం బ్యాలెన్స్ షీట్ లోని ఏం చేస్తామమ్మా, ఆల్ అడ్వాన్సెస్ అండ్ అవుట్ స్టాండింగ్స్ ని రికార్డ్ చేస్తాం. అవునా? సో మనం రియలైజ్ చేసేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ బుక్ లో ఉంది, క్యాష్ బుక్ ఆ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ బుక్ చూసుకుంటే క్యాష్ బుక్ ఏంటంటే డబ్బులు రిసిప్ట్ అవడం లేదా అమౌంట్ పే చేయడం అవి ఉంటాయి క్యాష్ బుక్ లో. అంటే క్యాష్ నెక్స్ట్ ఇయర్ సంబంధించిన ఎక్స్పెన్స్ అది ఇప్పుడు కట్టేశాను, ఆ నెక్స్ట్ ఇయర్ క్యాష్ బుక్ లో వేస్తా అని చెప్పి కూర్చుంటానా? ఏం చేస్తాను, క్యాష్ బుక్ లో వెంటనే ఆ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాను. అలాగే ఇన్కమ్ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఇప్పుడు వచ్చింది, ఇది లాస్ట్ ఇయర్ అండి, ఇంకా నాకు డబ్బులు రాలేదు, అప్పుడు రాలేదు కదా, ఇంకా తీసుకుంటాం మనం. లాస్ట్ ఇయర్ అయినా సరే ఏం చేస్తాం, తీసుకొని రికార్డ్ చేస్తున్నాం. ఎందుకు రికార్డ్ చేస్తున్నాం? లాస్ట్ ఇయర్వి నెక్స్ట్ ఇయర్వి కూడా ఈ ఇయర్ లో ఎందుకు రికార్డ్ చేస్తున్నాం? బికాస్ ఆఫ్ ఎక్రూవల్ కాన్సెప్ట్. ఆ లైన్ వర్డ్ చూడండి. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ రికగ్నైజ్డ్ వెన్ ఎవర్ దే ఆర్ ఇంకర్డ్ అండ్ ఇన్కమ్స్ ఆర్ రికగ్నైజ్డ్ వెన్ ఎవర్ దే ఆర్ ఎర్న్. నేను ఎర్న్ చేస్తే చాలు, నాకు రిసీవ్ అయినా రిసీవ్ అవ్వకపోయినా సరే ఏం చేస్తానమ్మా, రికార్డ్ చేసుకుంటాను. అలాగే నాకు ఎక్స్పెన్స్ ఇంకర్ అయితే చాలు, నేను పేమెంట్ చేసినా చేయకపోయినా రికార్డ్ చేసుకుంటాను. అదే క్యాష్ కాన్సెప్ట్ అలా కాదు. క్యాష్ కాన్సెప్ట్ ఏంటి, పేమెంట్ చేస్తేనే రికార్డ్ చేస్తాను, రిసీవ్ చేసుకుంటేనే రికార్డ్ చేస్తాను. ఎక్రూవల్ కాన్సెప్ట్ లోని ఎప్పుడైతే నాకు ఇంకర్ ఆర్ ఎర్న్, ఎక్స్పెన్స్ అయితే ఇంకర్, ఇన్కమ్ అయితే ఎర్న్ చేస్తాను, రికార్డ్ చేసుకుంటానమ్మా. నాకు అమౌంట్ నిజంగా రియలైజ్ అయ్యిందా అవ్వలేదు అనేది నాకు అనవసరం, అది కరెంట్ ఇయర్ కాదా అంత రికార్డ్ చేస్తాను. నాకు అడ్వాన్సెస్ ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్. అవుట్ స్టాండింగ్ ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్. ఏ రిసీవ్ అయినా పేమెంట్ అయినా క్యాష్ బుక్. అర్థమైందమ్మా? దీని ఏమంటారు, ఎక్రూవల్ కాన్సెప్ట్. ఓకేనమ్మా? సో ఎంఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈ కాన్సెప్ట్ పెద్దగా అర్థం కాదమ్మా, మనం సమ్స్ చేసేటప్పుడు మీకు ఇంకా క్లారిటీ చెప్పడానికి ట్రై చేస్తాను. సిఏ ఫౌండేషన్ వాళ్ళకి మెర్కంటైల్ ఆర్ ఎక్రూవల్ కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు ఎవరంటే చెప్పండి అమ్మా. సో ఈరోజు మార్నింగ్ కూడా సమ్ చేసింది దాని మీద, ఎక్రూవల్ ఆర్ మెర్కంటైల్ సిస్టమ్ అర్థమైందా, డౌట్ ఉందా? సిఏ ఫౌండేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్ళొచ్చా? హెడింగ్ పెట్టండమ్మా, మ్యాచింగ్ కాన్సెప్ట్. మ్యాచింగ్ కాన్సెప్ట్. Matching concept. As per this concept, incomes of a particular period, as per this concept, incomes of a particular period, as per this concept, incomes of a particular period should be matched with expenses of same period. Matching concept amma. As per this concept, incomes of a particular period should be matched with expenses of same period. Next continuation. Matching is possible only if the organization follows accrual system. Full stop, continuation. The concept of closing stock
is recorded. The concept of closing stock is recorded because of matching concept. The concept of closing stock is recorded because of matching concept. Mali chavatunamma. As per this concept, incomes of a particular period should be matched with expenses of same period. Next, matching is possible. Matching is possible only if the organization follows accrual system. Only if the organization follows accrual system. Next, continuation. The concept of closing stock. The concept of closing stock is recorded. The concept of closing stock is recorded because of matching concept. సో ఏమంటున్నాడమ్మా, మనం ఏదైతే కరెంట్ ఇయర్ ఇన్కమ్ ఎర్న్ చేసామో ఆ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఏదైతే ఎక్స్పెన్స్ అయిందో ఆ ఎక్స్పెన్సెస్ మాత్రమే మనం రికార్డ్ చేయాలి. మిగిలిన ఎక్స్పెన్సెస్ ఏమి దిశా జైన్ ఓకేనమ్మా. సో ఏ ఇన్కమ్ అయితే మనం ఎర్న్ చేస్తున్నామో ఆ ఇన్కమ్ ఎర్న్ చేయడానికైనా ఎక్స్పెన్సెస్ మాత్రమే రికార్డ్ చేయాలి. ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ ఉండొచ్చా? ఉండకూడదు. అలా ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ ఉండకూడదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఎక్స్పెన్స్ లాస్ట్ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ది ఉందనుకో మనం ఏం చేస్తాం, పిఎన్ఎల్ అకౌంట్ లో మైనస్ చేసేస్తున్నాం. గుర్తుందా? సిఏ ఫౌండేషన్ వాళ్ళు. అర్థమవుతుందమ్మా. అలాగే ఎంత ఎక్స్పెన్స్ అయితే మనం పెట్టామో ఆ ఎక్స్పెన్స్ తగ్గ ఇన్కమ్ మాత్రం రికార్డ్ చేయాలి. అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ లాస్ట్ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ వస్తుంది మన పిఎన్ఎల్ అకౌంట్ లో ఏం చేస్తున్నామమ్మా, డిడక్ట్ చేసేస్తున్నాము. డిడక్ట్ చేయడం అంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్కమ్. అక్కడ వరకు అంటే పిఎన్ఎల్ అకౌంట్ వరకే. మొత్తం బుక్స్ లో తీసాము, మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళి వాటిని ఎక్కడ రికార్డ్ చేస్తున్నాం మనం తీసుకెళ్ళి మళ్ళీ బ్యాలెన్స్ షీట్స్ లో రికార్డ్ చేస్తున్నాం, ఎయిదర్ లయబిలిటీ ఆర్ అసెట్ అని చెప్పి. అవునమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లోజింగ్ స్టాక్ చూడండి, మనకి ఇక్కడ థియరీలో క్లోజింగ్ స్టాక్ చెప్పాడు. ద కాన్సెప్ట్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఇస్ రికార్డెడ్ బికాస్ ఆఫ్ మ్యాచింగ్ కాన్సెప్ట్. ఎందుకు? ఆ స్టాక్ అనేది ఇప్పుడు అమ్ముడు అవనప్పుడు అది డెబిట్ సైడ్ ఉండొచ్చా? సేల్ ఎక్కడ ఉంటుంది? క్రెడిట్ సైడ్ సేల్ ఉంటుంది. అది దాని అర్థం ఏంటి, ఎంత అయితే డెబిట్ సైడ్ ఉందో అన్ని కూడా అమ్మేసినట్టు. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాక్, పర్చేస్ అని ఉంటాయి కదమ్మా. సో అవన్నీ సేల్ చేసేస్తున్నాం కాబట్టి క్రెడిట్ సైడ్ సేల్ ఉంది. అన్ని సేల్ చేస్తామా, ఇంకా కొన్ని క్లోజ్ స్టాక్ ఉన్నది. సో దాన్ని ఏం చేస్తామమ్మా, మైనస్ చేస్తాం. మైనస్ చేస్తాం అంటే మొత్తం ఎలిమినేట్ చేసినట్టు కాదు, మళ్ళీ దాన్ని తీసి ఎక్కడ రికార్డ్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్ లో రికార్డ్ చేస్తాం. బట్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ మాత్రం మనం ఏం చేస్తున్నామమ్మా, వీఆర్ ఫాలోయింగ్ దిస్ మ్యాచింగ్ కాన్సెప్ట్. నేను ఈ సేల్ అవడానికి నాకు ఎంతైతే ఎక్స్పెన్స్ అయింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్చేస్ అండ్ లాస్ట్ ఇయర్ ఓపెనింగ్, దాన్ని మాత్రమే నేను తగ్గిస్తాను తప్ప క్లోజింగ్ స్టాక్ ఇంకా మిగిలిపోయినవన్నీ నేను ఏం చేస్తానమ్మా, మైనస్ చేస్తాను. అర్థమవుతుందా? సో అండ్ ఇన్ ద సేమ్ వే పిఎన్ఎల్ అకౌంట్ లో అయినా ఎక్స్పెన్సెస్ లాస్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఉంటే మనం ఏం చేస్తాం, మనకు అనవసరం. ఈ కరెంట్ ఇయర్ లో నాకు వచ్చిన ప్రాఫిట్ సంపాదించడానికి, అది నాకు వచ్చిన ఇన్కమ్ సంపాదించడానికి నాకు అయిన ఎక్స్పెన్స్ ఎంత ఉంది అది మాత్రం ఎక్స్పెన్సెడ్ ఉండాలి. సో దేర్ షుడ్ బి ఏ మ్యాచింగ్ బిట్వీన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనం దాన్ని చూసుకుంటూ ఉండాలి. సో లాస్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చిందా, అది కరెంట్ ఇయర్ కాదు కదా, మైనస్ చేసి. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు వస్తుందా అంటే కరెంట్ ఇయర్ నేను సంపాదించిన ఇన్కమ్ కి నెక్స్ట్ ఇయర్ రాబోయే ఇప్పుడు ఎక్స్పెన్స్ కి సంబంధం లేదు, మైనస్ చేసి. సో అప్పుడు పిఎన్ఎల్ అకౌంట్ లో ఏ మాత్రమే ఉంటాయి, కరెంట్ ఇయర్ ఇన్కమ్స్ అండ్ కరెంట్ ఇయర్ ఇన్కమ్ సంపాదించడానికి నాకైనా ఎక్స్పెన్సెస్ మాత్రమే ఉంటాయి డెబిట్ సైడ్. ఇవన్నీ నేను మీకు అకౌంట్స్ చెప్పకుండా ముందు చెప్పడానికి ఏం అర్థం కాదు సిఏ ఫౌండేషన్ వాళ్ళు. అందుకే ముందు అవి అక్కడ బాగా నేర్చుకుంటే ఇప్పుడు మీకు చెప్తుంటే ఇవన్నీ మీకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో మ్యాచింగ్ కాన్సెప్ట్ లో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా.
మళ్ళీ చెప్తాను, యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ ఇన్కమ్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ పీరియడ్ షుడ్ బి మ్యాచ్డ్ విత్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ దట్ సేమ్ పీరియడ్. ముందు పీరియడ్వి అంటే ప్రీవియస్ పీరియడ్వి రాబోయే పీరియడ్ నెక్స్ట్ పీరియడ్వి ఉండకూడదు. అదే ఫాలో అయ్యాం మొన్నటి వరకు మనం అకౌంట్స్ చేస్తాం కదా, ఫైనల్ అకౌంట్స్ ఇప్పుడు చేస్తున్న ఎన్పిఓ అన్ని కూడా ఇవే ఫాలో అవుతున్నాం, ఆ ఎక్రూవల్ సిస్టమ్ లో మ్యాచింగ్ కాన్సెప్ట్ లో అవే. ఓకేనా? ఎనీ డౌట్స్? మ్యాచింగ్ కాన్సెప్ట్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. అమ్మ ఎంఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కొంచెం సరిగ్గా అర్థం కాదు నాకు తెలుసు, మీరేం కంగారు పడకండి, మళ్ళీ మనం డిస్కస్ చేస్తాము. సో మ్యాచింగ్ కాన్సెప్ట్ ఎవరికైనా సిఏ ఫౌండేషన్ వాళ్ళకి డౌట్ ఉంటే అడగండి అమ్మా. నెక్స్ట్ వన్ హెడింగ్ పెట్టినమ్మా, రియలైజేషన్ కాన్సెప్ట్. రియలైజేషన్ కాన్సెప్ట్ రియలైజేషన్ కాన్సెప్ట్ అందరూ రాసుకోండి. ఇట్ క్లోజ్లీ ఫాలోస్ the cost system. It closely follows the cost concept system కాదు, కాన్సెప్ట్. కాస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, సో దాన్ని ఫాలో అవుతుందంట. ఎందుకంటే చూద్దాం కంటిన్యూషన్. ఎనీ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్, ఎనీ చేంజ్ ఇన్ వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ ఈజ్ టు బి రికార్డెడ్. Any change in value of an asset is to be recorded only when the business realizes it. Any change in value of an asset is to be recorded only when the business realizes it. Okay, Nama? Continuation. When an asset is recorded at its cost, కాస్ట్ కాన్సెప్ట్ ప్రకారం కాస్ట్ గా రికార్డ్ చేయాలి అసెట్ ని, అదే చెప్తున్నాడు. when an asset is recorded at its cost of rupees 5 lakh and even if it's realizable amount or current cost is 15 lakh, such change is not counted unless there is certainty that such change will materialize. Unless there is certainty that such change will materialize. మళ్ళీ చెప్తానమ్మా. It closely follows the cost concept. Any change in value of an asset is to be recorded only when the business realizes it. When an asset is recorded at its historical cost of rupees 5 lakh and even if its current cost is rupees 15 lakh, such change is not counted unless there is certainty that such change will materialize. సో రియలైజేషన్ కాన్సెప్ట్ ఏం చెప్తుందమ్మా, కాస్ట్ కాన్సెప్ట్ ప్రకారం నువ్వు ఎంతకైతే కొన్నావో అంతకే రికార్డ్ చేయాలి అని చెప్పి కాస్ట్ కాన్సెప్ట్ చెప్పిందా?
ఇప్పుడు ఏంటంటే ఆ ఎసెట్ కొని ఒక 10 lakhs 10 years అయింది అనుకుందాం. 10 years తర్వాత ఎంతకైతే కొన్నావో అంతే ఎసెట్ ఆ ఎసెట్ వాల్యూ అంతే ఉంటుందా? ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవునమ్మా? సో ఇంక్రీజ్ అయింది కదా అని చెప్పి నువ్వు ఇంక్రీజ్ చేసేయకూడదు. ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలంట? ఎప్పుడైతే నీకు కన్ఫామ్ గా సర్టైనిటీ అంటే ఈ ఏదైతే ఇంక్రీజ్ అయిందో అది మళ్ళీ డిక్రీజ్ అవ్వదు, ఆర్ నియర్ ఫ్యూచర్ లో డిక్రీజ్ అవ్వదు. సో అలాంటి సర్టైనిటీ అంటే ఏంటమ్మా? ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉండని దాన్ని ఏమంటాం? సర్టెనిటీ అంటాం. సో ఆ సర్టెనిటీ ఉంది, వచ్చింది అండ్ ఇప్పుడు అమ్మేస్తే నీకు ఆ డబ్బులు రియలైజ్ అవుతాయి అని నీకు ఆ సర్టెనిటీ ఉన్నప్పుడు మాత్రమే చేంజ్ చేయి. అప్పటి వరకు అది ఎలా ఉండాలి? కాస్ట్ లోనే ఉండాలి. సో కాస్ట్ కాన్సెప్ట్ ఏమో కాస్ట్ లోనే ఉంచమని చెప్తుంది. రియలైజేషన్ కాన్సెప్ట్ ఏమో కాస్ట్ లోనే ఉంచు, ఎందుకంటే ఇట్ ఫస్ట్ వర్డ్ ఏం చెప్పింది? ఇట్ క్లోజ్లీ ఫాలోస్ ద కాస్ట్ కాన్సెప్ట్. అది కాస్ట్ లోనే ఉంచు. కానీ ఎప్పుడైతే నీకు సర్టెనిటీ వచ్చిందో దేని మీద? ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ దట్ అసెట్ మీద, అప్పుడు మాత్రం ఏం చేయి? నువ్వు కూడా ఇంక్రీజ్ చెయ్యి. సో అదే చెప్తుంది చూడండి. ఎగ్జాంపుల్ చూడండి. when asset is recorded at its historical cost of 5 lakh and even if its current cost is 15 lakh, ఇప్పుడు అది 15 lakh అయినప్పటికీ కూడా రికార్డ్ చేసేకు. ఎప్పుడు రికార్డ్ చేయి? such change is not counted. రికార్డ్ చేయొద్దు. ఎప్పుడు రికార్డ్ చేయి? unless there is certainty that such change will materialize. అండ్ మెటీరియలైజ్ అంటే నీకు మనీ రూపంలో నిజంగా వస్తుందా? నిజంగా అంత సర్టెనిటీ ఉందా? మళ్ళీ తగ్గిపోతుంది అనే గ్యారంటీ, మళ్ళీ అది తగ్గిపోకుండా ఉండే గ్యారంటీ ఉందా లేదా అనే సర్టెనిటీ చూసుకొని ఇంకా తగ్గదు 15 lakhs ఫిక్స్ అన్నప్పుడు రిలీజ్ చేయి. సో దెర్ ఈస్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కాస్ట్ కాన్సెప్ట్ అండ్ రియలైజేషన్ కాన్సెప్ట్. సో మరి ఈ డెసిషన్ ఎవరు తీసుకోవాలి? తీసుకోవాలమ్మా? కాస్ట్ లో 5 lakhs ఉంచాలా, లేకపోతే సర్టెనిటీ వచ్చిందా లేదా? సర్టెనిటీ వస్తే 15 lakhs పెంచాలా అనే సర్టెనిటీ నిన్న లిమిటేషన్స్ నేర్చుకున్నాం. ఏమని? సర్టెన్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ డిపెండ్ ఆన్ పర్సనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద అకౌంటెంట్. అర్థమవుతుందా? కాన్ఫ్లిక్ట్ ఇక్కడ వచ్చిందన్నమాట. ప్రిన్సిపల్ కి మనం నేర్చుకునే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో ఒకదానికి ఒకటి కాన్ఫ్లిక్ట్ అవుతుందని చెప్పి నేర్చుకున్నాం నిన్న. అది వచ్చినప్పుడు అప్పుడు చెప్తానమ్మా అని చెప్పాను. ఇది ఆ కాన్ఫ్లిక్ట్. సో మనం ఏం చేయాలి? ఇంకా పర్సనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద అకౌంటెంట్ అనమాట. 5 lakhs ఉంది, 5 lakhs నే కంటిన్యూ చేస్తున్నాను, కానీ ప్రెసెంట్ నా పక్క సైటే 15 lakhs ఉంది. గత 10 years నుంచి 5 years నుంచి అది 15 lakhs అలాగే పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. అప్పుడు నాకు ఏమొచ్చింది? సర్టెనిటీ వచ్చింది. అప్పుడు నేను ఏం చేయొచ్చు? 5 lakhs నుంచి 15 lakhs చేయొచ్చు. లేదు, అది స్టాక్ మార్కెట్ లో పెరుగుతుంది తగ్గుతుంది, సర్టెనిటీ లేదు. అప్పుడు నేను పెంచచ్చా? వద్దు, ఆ 5 lakhs అలాగే ఉంచు. ఎనీ డౌట్స్? రియలైజేషన్ కాన్సెప్ట్, ఎనీ డౌట్? నెక్స్ట్ మెటీరియాలిటీ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా మెటీరియాలిటీ కాన్సెప్ట్. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ మెటీరియాలిటీ, హెడ్డింగ్ పెట్టినమ్మా మెటీరియాలిటీ కాన్సెప్ట్. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ the transactions which will influence, as per this concept, the transactions which will influence user decision making, as per this concept, the transactions which will influence user decision making should be shown and not to be ignored. As per this concept, మళ్ళీ చెప్తున్నానమ్మా. As per this concept, the transactions which will influence the user's decision making should be shown, which is not to be ignored.
అంటే ఏంటమ్మా, మెటీరియాలిటీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదైతే యూజర్స్ అంటే ఏం చెప్పి యూజర్స్ ఆఫ్ అకౌంట్స్ చాలా మంది చెప్పుకున్నాం కదా, అకౌంట్స్ ని యూజ్ చేసే వాళ్ళు గవర్నమెంట్, ఇన్వెస్టర్స్, లెండర్స్, వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని ఇగ్నోర్ చేయకుండా చూపించాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చూపించాలి, వాటిని ఇగ్నోర్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అమౌంట్ ఉందమ్మా, ఏంటంటే మన బ్యాంక్ క్యాష్ బుక్, మన క్యాష్ లోంచి 1 lakh అమౌంట్ ఏమైపోయింది, చూపించట్లేదు. చూపించాలా మనకి, చూపించకూడదా? అకౌంట్స్ లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెప్పాలా చెప్పకూడదా? చెప్పాలి, ఎందుకంటే మెటీరియాలిటీ హ్యూజ్ అమౌంట్ కాబట్టి. 100 రూపీస్ పోయింది, దగ్గర మెటీరియాలిటీ ఉందా? ఈ 100 రూపీస్ వల్ల యూజర్స్ యొక్క డెసిషన్ మేకింగ్ ఏమైనా మారిపోద్దా? దానికి మెటీరియాలిటీ ఉందా? మెటీరియాలిటీ లేదు. సో దాన్ని ఏం చేయొచ్చంట, ఇగ్నోర్ చెయ్యొచ్చు. సో ఎక్కడైతే మెటీరియాలిటీ ఉందో, ఏ ఏ ట్రాన్సాక్షన్స్ అయితే యూజర్స్ ఆఫ్ ద అకౌంట్ ఎఫెక్ట్ చేస్తాయో వాటిని చూపించండి, వాటిని ఇగ్నోర్ చేయొద్దు అని చెప్తున్నాడు. దాన్ని ఏమంటే మెటీరియాలిటీ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ పెట్టినాం హెడ్, ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్. ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్ ఇదేం చెప్తుంది చూడండి. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్, all the transactions which are reliable, relevant. As per this concept, all the transactions which are reliable, RELIABLE, reliable and relevant should be recorded separately. ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్ అంటే ఏం చెప్తుందంటే, దేన్ని వదలకు, ఏ ట్రాన్సాక్షన్ అయితే, అది ఏ ఇన్ఫర్మేషన్ అయితే నమ్మదగిందో, ఏ ఇన్ఫర్మేషన్ అయితే మన బిజినెస్ కి రెలవెంట్ అయ్యిందో, సంబంధించింది అయ్యిందో, దేన్ని వదలకుండా రికార్డ్ చెయ్యి. అట్లీస్ట్ అకౌంట్స్ రికార్డ్ చేయకపోతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కింద పాయింట్స్ అయితే రాసి చూపించు, ఇలా 1 lakh అమౌంట్ పోయింది. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ మనకు వస్తుంది అనుకున్న కాంట్రాక్ట్ మనకు రాకుండా పోతుంది అని ఏం చేయమంటాడమ్మా, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ విచ్ ఇస్ రిలయబుల్ అండ్ రెలవెంట్ అయిందని సపరేట్ గా రికార్డ్ చేయండి. ఒకటి పై కాన్సెప్ట్ ఏమో మెటీరియాలిటీ, ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో వాటి రికార్డ్ చేయి, డెసిషన్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ చెయ్యదో దాన్ని వదిలేయచ్చు, పక్కన పెట్టేయచ్చు, ఇగ్నోర్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఏది మెటీరియాలిటీ కాన్సెప్ట్. ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది, ఏ ట్రాన్సాక్షన్స్ అయితే రిలవెంటో అండ్ రిలయబుల్ వాటిని రికార్డు చెయ్యి అని చెప్తుంది. మరి ఈ కాన్ఫ్లిక్ట్ ఎలాగా? అప్పుడు ఏం చేయాలంటే, దోస్ ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ రిలయబుల్, relevant and influential, which influences the decision making, వాటిని ఏం చేయాలంట, రికార్డ్ చేయాల్సిందే. అకౌంట్స్ రికార్డ్ చేయకపోతే అట్లీస్ట్ సపరేట్ గా నోట్స్ టు అకౌంట్స్ అని చెప్పి కింద మనం డిస్క్లోజ్ చేయాల్సిందే. అర్థమవుతుందమ్మా? సో దీస్ ఆర్ ద 2 కాన్సెప్ట్స్, మెటీరియాలిటీ కాన్సెప్ట్ అండ్ ఫుల్ డిస్క్లోజర్ కాన్సెప్ట్. ఎనీ డౌట్స్? నెక్స్ట్ కాన్సెప్ట్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అక్రూవల్ కాన్సెప్ట్ ఎలా అయితే ఇంపార్టెంటో ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. కన్జర్వేటిజం కాన్సెప్ట్. హెడ్డింగ్ కన్జర్వేటిజం, CONSERVATISM, కన్జర్వేటిజం, CONSERVATISM, conservatism concept. As per this concept,
as per this concept, all probable future losses, as per this concept, all probable future losses or expenses, as per this concept, all probable future losses or expenses should be recognized, but not profits, మళ్ళీ చదువుతాను. As per this concept, all probable future losses or expenses should be recognized, but not profits. Full stop, continuation. The concept of provision is recorded. The concept of provision is recorded because of conservatism. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే పాయింట్ సిఏ ఫౌండేషన్ వాళ్ళు క్యాచ్ చేస్తారు. మా ఎంఈసీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అర్థం కాదు, నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను మీతోటి. అమ్మ సిఏ ఫౌండేషన్ వాళ్ళు దీనికి గుర్తెచ్చుకొని ట్రై చేయండి అమ్మ. చెప్తాను చూడు పాయింట్, కంటిన్యూషన్ రాసుకోండి. ద ఇన్వెంటరీ ఈజ్ రికార్డెడ్ at cost or NRV. మన ఇన్వెంటరీ చాప్టర్ చేస్తాం, మీకు గుర్తుందో లేదో. ఇన్వెంటరీ చాప్టర్ లో ఈ లైన్ నేను చెప్పాను అమ్మ మీకు. మళ్ళీ నేను థియరీ చెప్పినప్పుడు స్టార్టింగ్ ప్రిన్సిపల్స్ ఉంటే అందులో మాట్లాడతాను కూడా నేను మీకు గుర్తు చేశాను. కాన్సెప్ట్ చెప్పినప్పుడు మళ్ళీ చెప్తానమ్మా ఎందుకు కాస్ట్ ఆర్ NRV అనేది. ఈ కాన్సెప్ట్ కన్జర్వేటిజం కాన్సెప్ట్, అప్పుడు కన్జర్వేటిజం కాన్సెప్ట్ డిస్కస్ చేసాము, నాకు బాగా గుర్తు, మీకు గుర్తుందో లేదో. ఓకేనా? సో రాసుకోండి. ఇన్వెంటరీ ఇస్ రికార్డెడ్ at cost or NRV, whichever is lower, because of conservatism. Very very important principle. నేను చెప్పాను ఎక్రూవల్ కాన్సెప్ట్ ఎంతైతే ఇంపార్టెంటో కన్జర్వేటిజం కాన్సెప్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకొకసారి చెప్తానమ్మా. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ ఆల్ ప్రాబబుల్ ఫ్యూచర్ లాసెస్ ఆర్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి రికగ్నైజ్డ్ బట్ నాట్ ప్రాఫిట్స్. The concept of provisions is recorded because of conservatism. The inventory is recorded at cost or NRV, whichever is lower, because of conservatism. ఏం చెప్తుంది ఈ కాన్సెప్ట్, ఏం చెప్తుందో చూద్దాం. సో కన్జర్వేటిజం కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, నీకు ఫ్యూచర్ లో ఒక హ్యూజ్ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందమ్మా. ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఇప్పుడు నీ బుక్స్ రికార్డ్ చేసేకు. అర్థమవుతుందా? వచ్చిన తర్వాత రికార్డ్ చేద్దాం, ఇప్పుడు వద్దు. అండ్ నీకు అలాగే ఇంకోటి కూడా తెలుసు, హ్యూజ్ లాస్ ఏం కాదు, నార్మల్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. హ్యూజ్ కాకపోయినా లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. దానికి ఏం చేయమంటున్నాడు? ప్రొవైడ్ చేయమంటున్నాడు. అర్థమవుతుందమ్మా? యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ ఆల్ ప్రాబబుల్ ఫ్యూచర్ లాసెస్ ఆర్ ఎక్స్పెన్సెస్ షుడ్ బి రికగ్నైజ్డ్. లాసెస్ ఎన్నో ఉంటే, ఫ్యూచర్ లో వచ్చే ప్రాబబుల్ లాసెస్ ఎన్నో ఉంటే నువ్వు దాన్ని ఏం చేయి? రికగ్నైజ్ చెయ్యి. నీకు వచ్చే ప్రాఫిట్ నుంచి ఆ లాసెస్ పక్కకు పెట్టు. మొత్తం ప్రాఫిట్ అని తీసుకెళ్ళి ఓనర్కి ఇచ్చాకు. కొంత ఆ లాస్ నువ్వు మళ్ళీ దాన్ని ఫేస్ చేయడానికి నీకు కొంచెం అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ నువ్వు పక్కన పెట్టుకో. మొత్తం అంతా తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ యాడ్ చేసేకు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? ప్రావిజన్స్ క్రియేట్ చేస్తున్నాం. ప్రావిజన్ ఫర్ టాక్సేషన్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ కట్టాలి. ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, ఎవరైనా డబ్బులు డెటార్ ఎవరైనా డబ్బులు ఎగ్గొట్టేసి వెళ్ళిపోతుంటే మనం దాన్ని ఈ అకౌంట్ నుంచి భర్తీ చేసుకోవాలి. అవునా? ఎలా ఏ ప్రిన్సిపల్ యూజ్ చేసి అవన్నీ రికార్డ్ చేస్తామంటే యూజింగ్ దిస్ కన్జర్వేటిజం కాన్సెప్ట్. అలాగే మనం ఇన్వెంటరీ చాప్టర్ చెప్పుకున్నప్పుడు నేర్చుకున్నాం అమ్మ, ఇన్వెంటరీ ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూ పెరిగిపోతుంది కదా అని చెప్పి మనం నెట్ రియలైజబుల్ వాల్యూ దాన్ని రికార్డ్ చేయకూడదమ్మా. నెట్ రియలైజబుల్ వాల్యూ, నువ్వు కొన్న కాస్ట్, ఏది తక్కువ ఉంటే అది రికార్డ్. ఇప్పుడు తక్కువ రికార్డ్ చేస్తే బాగానే ఉంది, తర్వాత ఎక్కువ వచ్చిందనుకో అమౌంట్ పర్లేదు. అంటే కానీ ఫ్యూచర్ లో అమౌంట్ పెరిగిపోతుంది కదా, ఖచ్చితంగా ఈ రోజు నేను రికార్డ్ చేస్తాను పెరిగిపోయే అమౌంట్ అని చెప్పి ఇన్వెంటరీ ఎప్పుడు రికార్డ్ చేయమని అలాగే.
కావాలంటే మీరు మళ్ళీ ఎవరికైనా గుర్తు లేకపోతే మళ్ళీ ఇన్వెంటరీ చాప్టర్ ఓపెన్ చేయండి. ప్రతి చోట కూడా కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఎవర్ ఇస్ లోయర్ మాత్రం మనం వాల్యూ చేసాం ఇన్వెంటరీ వాల్యుయేషన్ లో. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే అయితే మనం కొన్నదని రికార్డ్ చేయి, లేకపోతే ఎన్ఆర్వి ఈ కొన్నదానికన్నా ఎన్ఆర్వి తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. అర్థమవుతుందా? అంటే ఎక్కువ ఉన్నది రికార్డ్ చేయమంటుంది మళ్ళీ అక్కడ. అందుకే ఏమన్నాడు పక్కన విచ్ ఎవర్ ఈజ్ లోయర్ మాత్రం రికార్డ్ చేయమంటున్నాడు. ఎందుకు? అది ప్రాబబుల్ ఫ్యూచర్ లాసెస్ అయితే రికార్డ్ చేయ బాబు, అంతేగాని బట్ నాట్ ప్రాఫిట్స్ నువ్వు రికగ్నైజ్ చెయ్యొద్దు. రికగ్నైజ్ ఓన్లీ లాసెస్ ఆర్ ఎక్స్పెన్సెస్ బట్ నాట్ ప్రాఫిట్స్. సో కన్జర్వేటిజం కాన్సెప్ట్ ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మా. కన్జర్వేటిజం ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అయినప్పటికీ అమ్మ ఎంఈసీ వాళ్ళు మీకు ఏమైనా అర్థం కాకపోతే అమ్మా మీరు ఒక కంక్లూజన్కి వచ్చేకండి. ఇంకా మనం ప్రాబ్లమ్స్ అవి చేయాలి. అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి కోట్ చేస్తాను ఇవన్నీ. అమ్మ పలానా చోట కన్జర్వేటిజం కాన్సెప్ట్ మనం నేర్చుకోవడం గుర్తుందా, అందుకు ఈ ప్రాబ్లం ఇలా చేస్తున్నాము. ఎక్కువ కాన్సెప్ట్ అక్కడ నేర్చుకున్నాం కదా, అందుకు ఇలా చేస్తాం. ప్రతి దానికి నేను మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ప్రిన్సిపల్ కాన్సెప్ట్ ని కోట్ చేసిన తర్వాత సమ్ కంప్లీట్ చేస్తాను అక్కడ. ఎంఈసీ వాళ్ళు ఎలాంటి కంగారు పడ, మాకేం అర్థం కాదు ఈ టర్మ్స్ ఏంటి అనేది. ఇంకా టర్మ్స్ కూడా మీకు చెప్పలేదు, చెప్తానండి నేను. ఎందుకంటే జర్నల్ ఎంట్రీస్ అనే చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ చెప్పే ముందు మొత్తం టర్మ్స్, మొత్తం అకౌంటింగ్ లో ఉండే టర్మ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ముందుకెళ్తాం. డెటార్స్ అంటే ఏంటి, డౌట్ఫుల్ డెటార్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు ఇంకా తెలియదు, నాకు అర్థమవుతుంది. కానీ సిఏ ఫౌండేషన్ వాళ్ళు మాత్రం ప్రతిదీ రిలేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫైనల్ అకౌంట్ కంప్లీట్ చేసేసుకున్నాం. ఏది అర్థం కాకపోయినా రిలేట్ చేసుకుని ఏం అర్థం కావాలో అడగండి ఫాస్ట్ గా. కన్జర్వేటిజం ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం అయితే. డౌట్ ఏం లేదా? ఓకే దెన్. కన్సిస్టెన్సీ నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టండమ్మా. కన్సిస్టెన్సీ. As per this concept, all the accounting policies, should be followed. As per this concept, all the accounting policies should be followed consistently from year to year. Consistency. As per this concept, all the accounting policies should be followed consistently from year to year. సో ఏం చెప్తుందంటే, మన అకౌంటింగ్ చేసే టైంలో ఏదైనా ఒక ప్రిన్సిపల్ కానీ ఏదైనా ఒక మెథడ్ని కానీ మనం చూస్ చేసుకున్నాం అనుకోమ్మా, ఆ చూస్ చేసుకున్న ప్రిన్సిపల్ని మెథడ్స్ని ఎప్పటికప్పుడు మార్చేయకూడదు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కానీ ఎవ్రీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ కానీ మనం ఏం చేయకూడదు. ఆ చూస్ చేసుకున్న మెథడ్ని మార్చద్దు, చేంజ్ చేయొద్దు అని చెప్తున్నాడు. అర్థమవుతుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్, మనం డెప్రిషియేషన్ అనే చాప్టర్ చేసాం. అందులో డెప్రిషియేషన్ వాల్యూ చేయడానికి మనం ఎన్ని మెథడ్స్ నేర్చుకున్నామమ్మా? నేను మీకు స్ట్రైట్ లైన్ మెథడ్ సమ్స్ చేసాం, థియరీ చేసాం, డబ్ల్యూడివి మెథడ్ చేసాం, ఓకే, సమ్ ఆఫ్ డిజిట్స్ మెథడ్ చేసాం, ఓకేనమ్మా. ఇలా ఇన్ని మెథడ్స్ చేసాం. ఇన్ని మెథడ్స్ ఉన్నాయి కదా, డెప్రిషియేషన్ చాప్టర్ మనం నేర్చుకున్నాం కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఒక ఇయర్ ఏమో స్ట్రైట్ లైన్ మెథడ్, ఒక ఇయర్ ఏమో డబ్ల్యూడివి మెథడ్ ఇష్టం మార్చేయకూడదు. అది ఎంతో రిలవెంట్, అది ఎంతో నీడ్. లేకపోతే స్టాండర్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ మారడం వల్ల స్టాండర్డ్ చెప్తుంది కాబట్టి మార్చడం, అలా మార్చాలి తప్ప, ఓకేనమ్మా, మనకి నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పి మార్చేయకూడదు. కన్సిస్టెంట్ గా ఉండమని చెప్తుంది. యాజ్ పర్ దిస్ కాన్సెప్ట్ ఆల్ ద అకౌంటింగ్ పాలసీస్ షుడ్ బి ఫాలోడ్ కన్సిస్టెంట్లీ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. అస్తమానికి మార్చద్దు, మారకూడదు అని చెప్తున్నాడు. ఓకేనా? ఎనీ డౌట్స్ కన్సిస్టెన్సీలో? అండ్ లాస్ట్ కాన్సెప్ట్ అమ్మా, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. డ్యూయల్, డియుఏఎల్, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. ఓకేనా?
సో అందులో రాసుకోండి. This concept is based on double entry system of bookkeeping. This concept is based on double entry system of bookkeeping. As per this concept, every transaction or event has two aspects. As per this concept, every transaction or event has two aspects, that is debit and credit. This concept is based on double entry system of bookkeeping. As per this concept, every transaction or event has two aspects, that is debit and credit. CA ఫౌండేషన్ పిల్లలకి అర్థమైపోయింది. ఓకే, డ్యూల్ ఆస్పెక్ట్ అంటే ఏం లేదు, ప్రతి ట్రాన్సాక్షన్ గా డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది. కానీ ఎంఈసి వాళ్ళకి డౌట్, ఏంటి డ్యూల్ ఆస్పెక్ట్ అని? ఏం లేదమ్మా, బిజినెస్ లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ మనం 2 సార్లు రికార్డ్ చేయాలి. ఓకేనా? 2 సార్లు ఎలా రికార్డ్ చేస్తామంటే, ఒకటి డెబిట్ అన్న పేరుతో రికార్డ్ చేస్తాం, ఇంకోటి క్రెడిట్ అన్న పేరుతో రికార్డ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రీ అని రాసిన జర్నల్ ఎంట్రీ ఇంకా మీకు తెలియదు, కానీ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ అంటాం, దానికి ఎంట్రీ ఏం రాస్తాం అంటే క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అంటాం. అంటే 2 టైమ్స్ రికార్డ్ చేసాము, ఒకటేమో క్యాష్, ఇంకోటేమో క్యాపిటల్. అంటే ఒకటి డెబిట్ ఐటమ్, ఇంకోటేమో క్రెడిట్ ఐటమ్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అంతే. మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసినా ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనం డబుల్ ఎంట్రీని ఫాలో అవుతాం. మీకు ఇంకా ఎంపీసీ పిల్లలకి ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే మనం చూస్తాం 2020 క్రికెట్ చూస్తాం, అవునా? మనం ఎక్కువ క్రికెట్ చూస్తాం కదా. సో అందులో స్కోర్ కార్డ్ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు ఒక బౌలర్ కి ఎన్ని రన్స్ అయితే తను ఇచ్చాడో అది వేరే చోట బ్యాట్స్మెన్ కి ఏమవుతుందమ్మా, అన్ని రన్స్ తను యాడ్ అవుతున్నాయి. అంటే ఒక బౌలర్ ఒక బ్యాట్స్మెన్ కింద అలా చూసుకుంటే ఒకడికి ఏంటి, అన్ని రన్స్ ఆడు ఇచ్చేసాడు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ బౌలర్ చూసుకుంటే ఒక 4 కొట్టాడు, బ్యాట్స్మెన్ 4 కొడితే బ్యాట్స్మెన్ స్కోర్ కార్డ్ లోనేమో +4 అవుతుంది, అవునా? అదే బౌలర్ దగ్గర ఏమవుతుంది, మళ్ళీ అదే ఎంట్రీ సేమ్ అదే ట్రాన్సాక్షన్ కింద చూసుకుంటే, ఒక బాల్ అనేది ట్రాన్సాక్షన్ అనుకుంటే ఆ ట్రాన్సాక్షన్ కి 2 ఎంట్రీస్ అవుతున్నాయి. ఒక ఎంట్రీ ఎక్కడ అవుతుందంటే బ్యాట్స్మెన్ స్కోర్ కార్డ్ లో అవుతుంది, ఇంకొక ఎంట్రీ బౌలర్ స్కోర్ కార్డ్ లో అవుతుంది. అవుతుందా లేదా? ఇన్ ద సేమ్ వే బిజినెస్ లో ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకో, ఒకటేమో డెబిట్ సైడ్ రికార్డ్ అవ్వాలి, ఇంకోటి క్రెడిట్ సైడ్ రికార్డ్ అవ్వాలి. సార్ ఎందుకు రికార్డ్ అవుతుంది, ఏంటి, ఎలా రికార్డ్ చేయాలి, తర్వాత నేర్చుకుంటాం. అవి ప్రజెంట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి ప్రతి ట్రాన్సాక్షన్ కి, అది ఒకటి డెబిట్, ఒకటి క్రెడిట్ అని నేర్చుకోవాలి అంతే. ఓకేనా? ఇంకొక పాయింట్ ఉందామో రాసుకోండి అక్కడ. అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ derived from dual aspect concept. Accounting equation is derived from dual aspect concept. ఏంటి అకౌంటింగ్ ఈక్వేషన్? liability is equal to asset. Liabilities is equal to asset అనేది అకౌంటింగ్ ఈక్వేషన్. ఓకేనమ్మా? ఇంకా క్లియర్ గా మాట్లాడుకుంటే లైబిలిటీస్ అంటే ఏంటి, క్యాపిటల్ ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ప్లస్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్ విల్ బి ఈక్వల్ టు లాంగ్ టర్మ్ అసెట్ ప్లస్ షార్ట్ టర్మ్ అసెట్. సో ఇది అకౌంటింగ్ ఈక్వేషన్ అమ్మా. సో మీరు అబ్జర్వ్ చేస్తే లయబిలిటీస్ అండ్ ఏ బ్యాలెన్సెస్, క్రెడిట్ బ్యాలెన్సెస్ విల్ బి ఈక్వల్ టు అసెట్స్ అండ్ ఏ బ్యాలెన్సెస్ అమ్మా, డెబిట్ బ్యాలెన్సెస్. సో ఆల్వేస్ క్రెడిట్ విల్ బి ఈక్వల్ టు డెబిట్స్ అని ఈ ఈక్వేషన్ చెప్తుంది. అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ derived ఫ్రమ్ dual aspect concept, which is liabilities is equal to assets, or capital plus long term liability plus short term liability is equal to long term asset plus short term asset.
సో ఇవమ్మా డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అక్కడ డౌట్ ఉందా? సో టోటల్ గా ఎన్ని ప్రిన్సిపల్స్ వచ్చి ఏమన్నా కౌంట్ చేసి చెప్పండి నాకు. ఈ రోజు మనం నేర్చుకున్న ప్రిన్సిపల్స్ కాన్సెప్ట్స్ 13 sir. ఎన్నమ్మా? 13. ఓకే, సో 13 కాన్సెప్ట్స్ అమ్మా. ఈ 13 కాన్సెప్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి ఏ డౌట్ ఉండకూడదు. ఓకేనా? నెక్స్ట్ హెడింగ్ పెట్టండి, ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్. ఏంటో చూద్దాం. ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్. హెడింగ్ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్. సార్ ఒక్క నిమిషం. సార్ చెప్పండి సార్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు బుక్స్ తీసుకున్నారు నాన్న, ఎంఈసి బుక్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వి? No sir. నో సార్. తీసుకోండి నాన్న, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బుక్స్ ఎంఈసి అని చెప్పి తీసుకోండి. అది కాకుండా సార్ మన ఎకనామిక్స్ ఏగేదండి, క్వశ్చన్ బ్యాంక్ తీసుకోవాలి. విక్రమ్ సార్. ఏవేవి? కామర్స్ ఒకటి, ఎకనామిక్స్ ఓన్లీ ఎకనామిక్స్ ఒకటేనా? ఓన్లీ ఎకనామిక్స్ ఒకటే సార్. ఎకనామిక్స్ విక్రమ్ సిరీస్ క్వశ్చన్ బ్యాంక్ తీసుకోవాలి నాన్న. Okay sir. రాసు ఎంఈసి టెక్స్ట్ బుక్స్ మొత్తం మ్యాథ్స్ ఎంఈసి టెక్స్ట్ బుక్ అంటే సెట్ ఇచ్చేస్తారమ్మా, అవైలబిలిటీలు కూడా ఉన్నాయి, గమనించి తీసుకోండి. 1A1B ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, ఇంగ్లీషు, సాంస్క్రిట్ ఇవి సెట్ ఇస్తాడు. అది కాకుండా ఎకనామిక్స్ కి సంబంధించి విక్రమ్ సిరీస్ క్వశ్చన్ బ్యాంక్ తీసుకోవాలి. తీసుకుంటే సోమవారం నుంచి మీకు నెమ్మదిగా మీరు తీసుకున్నాము అని చెప్తే కనుక ఎకనామిక్స్ ఒక క్లాస్ యాడ్ అవుతుంది. ఆ నెక్స్ట్ వీక్ నుంచి అంటే ఆగస్ట్ 2nd వీక్ నుంచి మ్యాథమెటిక్స్ ట్రాక్ కూడా ఒకటి స్టార్ట్ అవుతుంది. Okay sir. ఓకేనా? కంటిన్యూ చేయండి. ఓకే, హెడింగ్ పెట్టారమ్మా, ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్. ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్. సో అందరూ రాసుకున్నామ్మా. there are 3 fundamental accounting assumptions. There are 3 fundamental accounting assumptions. There are 3 fundamental accounting assumptions. Number 1, going concern. Number 2, consistency. And number 3, accrual. Fundamental accounting assumptions. Fundamental accounting assumptions. There are 3 fundamental accounting assumptions. They are, entama, first one, going concern. Second one, consistency. Third one, accrual. Then కింద రాసుకోండి. First point, if nothing has been written, if nothing has been written, specified and asked, nothing has been specified. If nothing has been specified about the fundamental accounting assumptions, if nothing has been specified about the fundamental accounting assumptions in financial statements, then it is assumed that సార్ then సార్ it is ఫండమెంటల్ అకౌంటింగ్ assumptions. ఓకే సార్. If nothing has been specified about the fundamental accounting assumptions in financial statements, then it is assumed that they have already been followed. Then it is assumed that they have already been followed. If nothing has been written about the fundamental accounting assumptions in financial statements,
then it is assumed that they have already been followed. Next point. If any of the above fundamental accounting assumptions is not followed, if any of the above fundamental accounting assumptions is not followed, then the fact should be specifically disclosed. Then the fact should be specifically disclosed. Then the fact should be specifically disclosed. మళ్ళీ చదువుతున్నాము. There are three fundamental accounting assumptions. They are going concern, consistency, accrual. If nothing has been written about the fundamental accounting assumptions in financial statements, then it is assumed that they have already been followed. If any of the above fundamental accounting assumptions is not followed, then the fact should be specifically disclosed. ఏం చెప్తుందంటే ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ అంటే ఏంటంటే అమ్మ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా 13 చెప్పారు కదా మీరు. ఆ 13 ప్రిన్సిపల్స్ లోని గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, కన్సిస్టెన్సీ అండ్ ఎక్రూవల్, ఈ 3 కాన్సెప్ట్స్ కూడా ప్రతి ఏది ఫాలో అయినా మిగతా ఫాలో అవ్వకపోయినా మీరు సెపరేట్ చూపించక్కర్లేదు. కానీ గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, ఎక్రూవల్ మాత్రం మీరు ఫాలో అయ్యారు అనేది మా అజంప్షన్. బిజినెస్ ఫాలో అయ్యింది. ఏం ఫాలో అయింది బిజినెస్? 3 కాన్సెప్ట్స్. ఏంటవి? గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, ఎక్రూవల్ ఫాలో అయిన తర్వాతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారు అనేది మా అజంప్షన్ అనమాట. ఎవరి అజంప్షన్? యూజర్స్ ఆఫ్ అకౌంట్స్, బయట వాళ్ళ అజంప్షన్. అర్థమవుతుందా? అందుకే రాసిన కింద ఇఫ్ నథింగ్ హ్యాస్ బీన్ స్పెసిఫైడ్, ఏమి చెప్పకపోతే దేని గురించి, అబౌట్ ద ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దెన్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్, మేము అజ్యూమ్ చేసుకుంటాం ఏమని, దట్ దే హ్యావ్ ఆల్రెడీ బీన్ ఫాలోడ్. ఆ 3 ఫాలో అవుతూనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. లేదు నా బిజినెస్ ఏంటంటే ఎక్కువ కాన్సెప్ట్ తీసుకో, ఓన్లీ క్యాష్ కాన్సెప్టే, డబ్బులు వస్తాయని తీసుకుంటాను, డబ్బులు లేకపోతే లేదు అంటే ఏంటి మాది ఓన్లీ నేను ఏం ఫాలో అవుతున్నట్టు, ఓన్లీ గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. అప్పుడు నేను చెప్పాలంటే క్లియర్ గా కింద ఇక్కడ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కింద ఏమని, దీస్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ వితౌట్ ఫాలోయింగ్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్ ఎక్రూవల్ కాన్సెప్ట్ అని రాయాలి కింద. అదే చెప్తాడు. ఇఫ్ ఎనీ ఆఫ్ ద అబౌవ్ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ ఇస్ నాట్ ఫాలోడ్, దెన్ ద ఫ్యాక్ట్ షుడ్ బి స్పెసిఫికల్లీ డిస్క్లోజ్. అర్థమవుతుందమ్మా? ఒకవేళ నువ్వు ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ నువ్వు ఏమైనా ఫాలో అవ్వకపోతే, ఫాలో అవ్వట్లేదు అనే విషయం ఏం చేయాలంట, డిస్క్లోజ్ చేయమంటున్నాడు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కింద రాయండి అని చెప్తున్నాడు. అర్థమవుతుందమ్మా? 13 ప్రిన్సిపల్స్ నేర్చుకున్నాం. అవి ఫాలో అవుతారా ఫాలో అవ్వరా అనేది మీ ఇష్టం. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ జడ్జిమెంట్. కానీ 3 ప్రిన్సిపల్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు ఏం చెప్పకపోతే ఫాలో అవుతున్నట్టే మా అజంప్షన్. ఏంటవి? గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, ఎక్రూవల్. లేదు మీకు ఫాలో అవ్వడం ఇష్టం లేదు, మీరు ఫాలో అవ్వట్లేదు అనే విషయం మీరు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కింద డిస్క్లోజ్ చేయాలి. ఎందుకు డిస్క్లోజ్ చేయాలంటే దాన్ని బట్టి డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి. ఎవరివి? యూజర్స్ ఆఫ్ అకౌంట్స్. వీళ్ళు కన్సిస్టెన్సీ లేదు కాబట్టి నేను వీళ్ళు దాంట్లో ఒక ఇన్వెస్టర్ ఏమనుకుంటాడు, వీళ్ళు కన్సిస్టెన్సీ ఫాలో అవ్వరంట. కన్సిస్టెన్సీ లేనప్పుడు నేను ఇలాంటి కన్సిస్టెన్సీ లేని బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయను అని ఒక ఇన్వెస్టర్ అనుకుంటాడు. సో డెసిషన్ ఏమైపోతుందమ్మా, మారిపోతుంది. కాబట్టి ఏం చేయమంటున్నాడు, డిస్క్లోజ్ చేయమంటున్నాడు. అర్థమైందమ్మా? సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ అండ్ ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్. ఇప్పుడు చెప్పిన క్లాస్ లో 1.5 hour క్లాస్ లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఏ కాన్సెప్ట్ అన్నా ప్రిన్సిపల్ కి అర్థం కాదంటే మరి చెప్తాను. సో అందరికీ అర్థమైందా? సో రేపు క్లాస్ లో ఈ చాప్టర్ లోనే సంబంధించిన చిన్న కాన్సెప్ట్ ఉండిపోయిందమ్మా, అది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్. అవి చెప్పుకొని నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. ఓకేనా? సో అక్కడ డౌట్ లేదు కదా? థ్యాంక్ యూ. రేపు మీట్ అవుదాం.